వైద్య విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల్లో సేవలందించేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు సూచించారు. గుంటూరు ఎన్ఆర్ఐ మెడికల్ కళాశాల వార్షికోత్సవంలో ఆయన మాట్లాడారు. వైద్యులు మానవతా దృక్పథంతో అందించిన సేవలతోనే మంచి గుర్తింపు లభిస్తోందన్నారు. వాక్చాతుర్యంతో విద్యార్థుల్లో ఉల్లాసం పెంపొందించి కరతాళ ధ్వనుల హర్షధ్వానాలు అందుకున్నారు. వైద్యం కూడా కొంతమేరకు అవసరం లేదు, దాంట్లో ఇబ్బంది ఏమి కూడా లేదు. ఉచ్చిపడేట్టుగా ఈ పిల్లలందరూ ఎంతో ముచ్చటగా తత్వాన్ని ముచ్చిపెట్టుకోవడం కోసం, అందరూ సంతోషంగా సుఖంగా గడపడం కోసం ఇబ్బంది నాకైతే అర్థం కాదు. పుష్కర మహోత్సవాలు పెట్టారు, చాలా సంతోషం. కూడా అలవాటు చేసుకోవాలి అందరూ. మీరు మెడికల్ కాలేజ్ చదివినా ఎక్కడ చదివినప్పుడు కూడా మన అమ్మని అమ్మా అని పిలిస్తే అంతరంగం నుంచి వస్తుంది. మమ్మీ అని అనుకోండి మూతి నుంచి వస్తుంది. ఒకసారి అనుకోని చూడండి కావాలి. వాట్ ఈస్ దిస్ మమ్మీ డాడీ బిడి జాడీ కేడీ? ఈ జీవితంలో వేడి కూడా పెరిగింది, వాడి పెరిగింది, వేగం పెరిగింది, కోరికలు పెరిగాయి, పద్ధతులు మారిపోతున్నాయి, సాంప్రదాయాలు మారిపోతూ ఉన్నాయి. పాత రోజుల్లో శృంగారం, ఎన్టీ రామారావు హీరోయిన్ పాత రోజుల్లో చూస్తే ఆ హీరోయిన్ని హీరో తాకకుండానే ఆ ముఖవళికలతో, ఆ కరుబొమ్మలతో, ఆ మాటలతో, ఆ పాటలతో, ఆ సంగీతంతో, సాహిత్యంతో హృదయంలో ఉల్లాసం కలిగేది, శృంగారం పట్ల ఆసక్తి కలిగేది. ఇప్పుడు సినిమా చూస్తే హీరోయిన్ లాక్కున్నా, బీక్కున్నా, గోపుకున్నా మనకి ఆ సంతోషం కలగడం లేదు. ఎందుకంటే తగ్గిపోతుంది, స్థాయి తగ్గిపోతుంది.